హాయ్ నమస్తే ఆల్. ఈరోజు మీ రిలేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఎందుకు వచ్చింది టారెట్లో చూద్దాం. మీ ఏంజల్స్ చెప్పండి మహాదేవ. జస్టిస్, ద ఎంపరర్ అండ్ ద హెరోఫెంట్. మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ కానీ లేదా మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఉన్నట్టు చూపిస్తుందండి. మీ పర్సన్కి ఈగో ఎక్కువ, తనకి చాలా కంట్రోల్ ఇష్యూస్ ఉన్నాయి, కంట్రోల్ చేయాలి అనుకుంటారు. మీ పర్సన్ ఎమోషన్స్ కన్నా ప్రాక్టికల్ అండ్ లాజిక్తో ఆలోచిస్తారు. నో కాంటాక్ట్ అండ్ సపరేషన్ అనేది పేషెన్స్ కోసం వచ్చిందండి. చెప్పాను కదా మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ అని. తను మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నారు. మీరు ఎంతవరకు వెయిట్ చేస్తారు, మీరు ఎంతవరకు నిలబడతారు అనేది ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. అతను లేదా ఆమె మీరు ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళు. మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందండి, కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని కూడా చూస్తున్నారు. మీ పర్సన్ తన లైఫ్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రజెంట్ డిస్టెన్స్ అనేది తీసుకున్నారు, కానీ వాళ్ళు మీకోసం ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేదు, మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంది. ఈ సపరేషన్ అనేది స్పిరిచువల్గానే మీ ఇద్దరి మధ్యలో వచ్చింది. ఇందులో ఒక లెసన్ ఉందండి ఈ సపరేషన్లో కూడా. ఫస్ట్ మీ వాల్యూని మీరు తెలుసుకోవాలి. కమిట్మెంట్, ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికే ఈ సపరేషన్ అనేది వచ్చింది. మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక ట్రూత్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది జస్ట్ స్టే అయింది రిలేషన్, ఎండ్ అవ్వలేదు. మీరు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి. మీకే టెస్ట్ ఇది, పేషెన్స్తో తీసుకునే టెస్ట్. మీ పేషెన్సే మీకు స్ట్రెంగ్త్, మీ పేషెన్సే మీకు టెస్ట్. మీరు ఎంత పేషెన్స్తో ఉంటే మీకు అంత మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి రిలేషన్లో. ఇదే అండి ఈరోజు రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. కనుక ఈ రీడింగ్ రెజొనేట్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ ఆల్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ.